నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. జీవిత గారు ఒక మా ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పారు కదా, తను ఏమని తప్పేం కాదన్నట్టుగా చెప్పారు ఒకసారి. స్వప్న ఇంటర్వ్యూ అనుకుంటా, ఐ థింక్ నువ్వు చెప్పారు నాకు. ఇప్పుడు ఈ మధ్య జరిగిన చిన్న ఇన్సిడెంట్ మీద, అంటే అది ఆ టాప్ నా ఇంటర్వ్యూలో ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆ క్వశ్చన్ అడుగుతున్నాను. డ్రంక్ అండ్ డ్రైవ్ దాంట్లో ఆ రోజు నిజంగా మీ విషయంలో నేను బాధపడ్డాను. ఎందుకంటే మిమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తూ, ఆ పార్టీ ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఎవరో అవతల సైడ్ పార్టీ ఎవరో నాకు తెలియదు, బట్ వాళ్ళని మిమ్మల్ని టార్గెట్ చేస్తూ అడుగుతున్న క్వశ్చన్స్ కానీ, మిమ్మల్ని ఒక దోషిలా నిలబెట్టి మాట్లాడే పద్ధతి కానీ నిజంగా నాకు నచ్చలేదు. అక్కడ ఎందుకు అలా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ ఏంటంటే రియల్గా జరిగింది, అవేళ ఏం జరిగిందంటే ఇంట్లో నేను ప్రవీణ్ సత్తారు జీవిత కూర్చొని ప్రమోషన్స్ గురించి మాట్లాడుతున్నాం. ప్రమోషన్ గురించి మాట్లాడుతుంటే నాకు కొంచెం నేను ఓల్డర్ జనరేషన్ కదా, నేను చెప్పింది ఇదంతా ఇప్పుడు పనికిరాదండి, ఇప్పుడంతా మన సోషల్ మీడియానే ఎక్కువ. నేనేం చెప్పాను, బిఫోర్ జనాల మధ్యన వెళ్దాం నాకు అలా ఎక్కువ దాని గురించే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను. వీళ్ళు జనాల నువ్వు నేరుగా వెళ్ళేది కవరేజ్ తక్కువనే ఉంటుంది, మీరు సోషల్ మీడియాలో వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది, అది వెళ్దాం ఆఫ్టర్ రిలీజ్ వెళ్దాం అన్నట్టు ఇలాంటి డిస్కషన్లో నన్ను జీవిత నేను చెప్పింది, నేను ఎప్పుడో చెప్పిన తర్వాత నువ్వు చెయ్యట్లేదు, నువ్వు నేనేం చెప్పినా నువ్వు అది వద్దు అనేస్తున్నావు అన్నట్టు నాకు చిన్న కోపం. ఆ కోపంతో నేను బయటికి వెళ్ళాను. బయటికి ఏమి అనుకుని వెళ్ళానంటే, వెళ్ళినప్పుడు కరెక్ట్గా మా గేట్లో ఒక కారే పడుతుంది, 3 కార్లు ఉండింది. 3 కార్లో లాస్ట్ ఉన్న కారు వచ్చి పాత ల్యాండ్ క్రూజర్ బండి, అది అప్పుడే రిపేర్కి వెళ్ళి ఆ వేళనే వచ్చింది. ఈ దాంట్లో ఎక్కి నేను ఫస్ట్ ఏంటంటే ఇంకొకటి ఆ వేళ జరిగింది ఏంటంటే, మ్యాప్ ఇంట్లో మ్యాప్ పెట్టమని అడుగుతూ ఉన్నాను. మ్యాప్ అంటే అర్థం కాదు, మన ఏపీ అండ్ తెలంగాణ మ్యాప్. ఓకే. నేను టూర్ దీనికోసం ప్లాన్ చేయడానికి ఎటు స్టార్ట్ చేసి ఎటు వెళ్దామని మ్యాప్ పెట్టమని చెప్పాను జీవితకి. ఆర్ట్ డైరెక్టర్కి చెప్పాను. వీళ్ళిద్దరు మర్చిపోయారు. ఎందుకు పెట్టలేదు టూర్ ప్లాన్ చేయడానికి, నేను ఎన్నిసార్లు చెప్పినా పెట్టట్లేదు అన్న ఇదో ఒక కోపం, ప్లస్ ఆ ప్రమోషనల్ జస్ట్ స్మాల్ మిస్అండర్స్టాండింగ్ కోపం. ఈ కోపంతో ఏం చేశాను, నేను చిన్నమ్మాయిని శివాత్మిక నేను కారు ఎక్కగానే స్ట్రైట్గా వచ్చింది, కారు ఎక్కింది. ఎక్కితే దాంట్లో నేను కారు నడుపుతూ ఉన్నప్పుడు అప్పుడు నేను ఏంటంటే మా మదర్ చనిపోయారు కదా, చనిపోయిన దానివల్ల నేను ఎక్కువ బాధపడుతున్నా, గిల్టీ ఫీలింగ్లో ఉన్నానన్న దానికోసం నాకు మార్నింగ్ ఒక ట్యాబ్లెట్, ఈవినింగ్ ఒక ట్యాబ్లెట్, నైట్ 2 ట్యాబ్లెట్స్ యాంటీ డిప్రెసివ్ ట్యాబ్లెట్స్ వేసుకోమన్నారు. దాంట్లో నేను సపోజ్ టు టేక్ లోనాజెప్ అన్న ట్యాబ్లెట్ నేను తీసుకోవాలి ఈవినింగ్ 5 o'clock, అండ్ నైట్ వేరే ఇది తీసుకోవాలి, అండ్ మార్నింగ్ జోవియల్ అని ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి. జోవియల్, లోనాజెప్, అండ్ నైట్ వచ్చి లోరావెల్ 2 milligrams, అండ్ వాట్ ఎల్స్ జీవిత ఒలాగ్రెస్. ఈ టాబ్లెట్ నేను తీసుకోవాలి. దిస్ ఈజ్ ద సైకాట్రిస్ట్ నాకు రాసి ఇచ్చింది. నేనేం చేశాను, మా అమ్మాయిని తీసుకుని నేను మా కార్లో నేను వెళ్ళి నేనే మ్యాప్ తీసుకుంటాను, మీరేం అవసరం లేవు అని వెళ్ళి కార్లో ఎక్కాను. ఎక్కి కార్ సైడ్ చేసేటప్పుడు మా అమ్మాయికి వచ్చింది, నేను వస్తా డాడీ అంది. సరే రా ఎక్కువ అని మా చిన్న అమ్మాయిని తీసుకున్నాను. తీసుకుని స్ట్రైట్గా మ్యాప్ కోసం వెళ్తే ఆవేళ హాలిడే, ఆవేళ సండే అనుకున్నా, సండేనా, సండే హాలిడే. సో కొట్లు లేవు. సరే తిరగా ఇంటికి వచ్చి మా అమ్మాయిని దింపేసి నేను అక్కడ నాకు మధ్యలో నాకు ఇంటికి రావాలని అనిపించలే, చెన్నైకి వెళ్ళిపోతాం అన్నట్టు నా ఫీలింగ్. సో నేను స్ట్రైట్గా ఎయిర్పోర్ట్ వెళ్ళాను. నా బ్యాగ్ టచ్అప్ బ్యాగ్ అని ఒకటి ఉంటుంది, మెడిసిన్ బ్యాగ్ అని ఒకటి ఉంటుంది, ఇది ఎప్పుడు నాతో ఉంటుంది.
సో నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి ఫ్లైట్ ఎక్కుతామా వద్దా అన్నట్టు ఎయిర్పోర్ట్ లోపల వెళ్ళకుండా ఆ బయటనే ఆ రౌండ్ టర్న్ ఉంది కదా అంతవరకు వెళ్ళేసి తిప్పుకునే సరే వద్దు మన చెన్నై వెళ్ళి ఏం చేయపోతాము ఈ కోపానికి జీవితపైకి ఉన్న కోపానికి అక్కడ వెళ్ళి ఉండి పని జరగదు, సినిమా పనులు ఉన్నాయి, సో ఏం చేద్దాం మన కోపం తగ్గడానికి నైట్ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ కూడా వేసుకుంటాం అని లోనాజెప్ ఒకటి ఎక్స్ట్రా వేసుకుని నైట్ వేయాల్సిన ట్యాబ్లెట్ కూడా వేసుకుని అక్కడ నుంచి తీసుకొచ్చాను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఈ రూట్ ఉంది కదా రాజేంద్ర నగర్ రూట్, దాంట్లో ఏదో వచ్చి అత్తాపూర్ రూట్లో వస్తూ ఉన్నప్పుడు ఒక చోట్ల ఆపి నేను ఐ వాంటెడ్ టు స్మోక్ అ సిగరెట్, స్మోక్ చేయడానికి వెళ్ళాను. వెళ్తే ఇద్దరు వచ్చి ఫోటో తీయాలని వచ్చారు. నేను పీస్ఫుల్గా నేను స్మోక్ చేయడానికి వదలకుండా వాళ్ళు వచ్చేది చూసి నేను బండి తీశాను, ఫోటో అన్నారు. ఫోటోతో లేదమ్మా, నేను ఐ వాంటెడ్ టు స్పెండ్ టైం లోన్లీగా. నెక్స్ట్ నేను స్టాప్ చేసిన చోట్ల మళ్ళీ వచ్చి ఎవరో అడిగారు, ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండింది. ఇలాంటి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు నేను ఆపిన తర్వాత ముందు వచ్చి ఈయన బండి వచ్చి ఆపారు. ఆపినప్పుడు నేను మళ్ళీ బండి తీసేటప్పుడు ఇటు టర్న్ అయ్యేప్పుడు ఇది ఫస్ట్ నాకు ఈ ట్యాబ్లెట్లు అంతా అప్పుడు ఇట్ స్టార్టెడ్ వర్కింగ్. సో నాకు డ్రౌసీనెస్ కొంచెం ఎక్కువైంది. నేను బండి తీసేటప్పుడే నేను చెప్పాను రిపేర్కి వెళ్ళి వచ్చిన బండి 2 పెడల్ కొట్టితేనే బ్రేక్ ఆగుతుంది, అది ఆయిల్ ఏదో తక్కువ ఉందో ఏదో సమ్ మిస్టేక్. ఇది నేను నా చిన్నమ్మాయికి చెప్పేసి నేను డ్రాప్ చేసేప్పుడే అమ్మాయి కూడా తెలుసు నేను ఎప్పుడు 2 పెడలు తొక్కాలి బాగాలేదు అన్నట్టే అనుకున్నా. సో అక్కడ ఏమైంది, ఈ డ్రౌసీనెస్ ఒకటి నేను వేసుకున్న ట్యాబ్లెట్ డ్రౌసీనెస్ ఒకటి వాళ్ళు పక్కన వచ్చి ఆపేసింది. ఆ టర్న్ చేసేప్పుడు గుద్దేస్తే అక్కడ వచ్చి నాకు తెలియదు ఆయన కూడా ఫోటో కోసం అడిగి నేను లేదన్నానో లేదో తెలియదు. ఆయనకు వచ్చి కోపం వచ్చి ఆయన అన్నీ అడిగారు, పోలీసుని పిలిచారు. పోలీస్ వచ్చి డ్రంక్ అండ్ డ్రైవింగ్ అని చూశారు. బికాస్ ఐ వాస్ నాట్ డ్రంక్, ఐ వాస్ విత్ ద ట్యాబ్లెట్స్ కాబట్టి ఆ డ్రౌసీనెస్ వల్ల లేదు ఇదే నేను వాళ్ళకు చెప్పాను. తర్వాత జీవిత ఫోన్లో మాట్లాడినప్పుడు ఏం జరిగింది, ఫోన్లో మాట్లాడినప్పుడు జీవిత చెప్పింది ఇలా వాళ్ళ మదర్ గారు పోయారు, ఆ బాధల్లో ఏదో కోపడుతూ వెళ్ళి ఆయన కొంచెం డ్రౌసీగా ఉన్నారంటే నాట్ బికాస్ ఆఫ్ ద డ్రింక్స్ స్లీపింగ్ పిల్ వల్ల అయ్యి ఉండొచ్చు అని చెప్పితే ఆయన ఓనర్ ఎవరి కారును గుద్దానో ఆయన్నే వచ్చి నన్ను ఓకే సరే మీడియాతో వస్తుంది మా ఇంటికి రండి అని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కాఫీ టీ ఇచ్చి నన్ను పంపించారు. ఇది జరిగింది. సో నథింగ్, అది చిన్నదాన్ని పెద్ద చేశారు. అందులో ఉన్న నేను అది నాకు చూపించారు. చూస్తే నేను ఏదో డ్రౌసీగా తాగేసినట్టే అనిపిస్తుంది కానీ బికాస్ ఆఫ్ దీస్ టాబ్లెట్స్. అండ్ డైలీ నేను తీసుకుంటున్నా. నిన్న అది క్లియర్గా అర్థమైంది. చూడండి దట్ ఈస్ మై టచ్ అప్ బ్యాగ్. ఇంకోటి మెడిసిన్ బ్యాగ్ ఉంటుంది, అది అందులో ఆ టాబ్లెట్స్ ఉండేది చూపించు. ఇది బ్యాగ్ ఎప్పుడు ఉంటుంది సార్? క్లారిటీ మీరు ఇప్పటివరకు ఇవ్వలేదు కదా, ఇదే ఫస్ట్. సో దీస్ ఆర్ ద టాబ్లెట్స్. దిస్ ఈజ్ జోవియల్, ఇది వచ్చి లోరావెల్ కదా, లోరావెల్. ఇది లోనాజెప్. ఇదంతా యాంటీ డిప్రెసెంట్, బట్ ఇదంతా డే టైంలో తీసుకోవాల్సింది జోవియల్. అండ్ అది నైట్ టైం తీసుకోవాల్సింది, నేను బెడ్ టైం తీసుకోవాల్సింది ఎర్లీ తీసుకున్నా, అందువల్ల కొంచెం డ్రౌసీనెస్. ఇప్పుడు కూడా నేను ఐ హ్యావ్ టేకెన్ లోనాజెప్. బట్ అది వచ్చి ఇట్ వోంట్ మేక్ యూ స్లీప్, బట్ ఇట్ విల్ ఎమోషనల్గా అవ్వకుండా చూసుకుంటుంది. ఇప్పుడు ఇదంతా తెలియని వాళ్ళకి అక్కడ చూసే ఖచ్చితంగా తాగి ఉన్నానా అన్నట్టే అనిపిస్తుంది. వాళ్ళు నా కెమెరాలనే వాళ్ళు టెస్ట్ చేసేది కూడా ఉంటుంది కదా, లేదా? అవును.